సో మన నెక్స్ట్ టాపిక్ కొత్త టాపిక్ ఒకటి స్టార్ట్ చేయబోతాం. ఇట్ ఈస్ కాంట్రాక్ట్ కాస్టింగ్. సో అందరూ నోట్స్ లో అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పినప్పుడు నోట్స్ రాయడానికి ట్రై చేయండి అన్న. లేదు అనుకుంటే కనుక యూ కెన్ రైట్ డౌన్ ద నోట్స్ ఆఫ్టర్ ది సెషన్. వీడియో పెడతాం కదా ఎలాగా యూట్యూబ్ లో, సో అప్పుడు చూసుకునే నోట్స్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ కాన్సెప్ట్ మాత్రం జాగ్రత్తగా ఫాలో అవడానికి ట్రై చేయండి. సో అందరూ కూడా సో నోట్స్ అయితే నేను స్పెసిఫిక్ గా చెప్పను, నేను ఏదైతే ఇక్కడ చెప్తానో దాన్ని నువ్వు తర్వాత నోట్స్ లో నీట్ గా నోట్స్ రాసుకోండి. రైట్, కాంట్రాక్ట్ కాస్టింగ్. సో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న బేసిక్స్ అన్ని కూడా లైక్ బేసిక్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ మనం దానిలో మెటీరియల్ నేర్చుకున్నాం, లేబర్ నేర్చుకున్నాం, ఓవర్ హెడ్ నేర్చుకున్నాం, అలాగే అకౌంటింగ్ రూల్స్, ఎంట్రీస్ నేర్చుకున్నాను అన్న. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్టింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. సో కాస్టింగ్ అంటే మెథడ్ ఆఫ్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. సో కాస్టింగ్ అంటే మెథడ్ ఆఫ్ అసర్టైన్మెంట్ అన్న టెక్నిక్. సో ఏ టెక్నిక్ ద్వారా మనం కాస్ట్ ని అసర్టైన్ చేస్తామో దాన్ని కాస్టింగ్ అంటాం. సో ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ వచ్చి కాంట్రాక్ట్. రైట్. సో ఒక బిజినెస్ పర్సన్ కనుక కాంట్రాక్ట్ బిజినెస్ పర్సన్ అయితే, రైట్, కాంట్రాక్ట్ బిజినెస్ పర్సన్ అయితే దట్ టు రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ వర్క్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. రైట్. సో మనం ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ ఎవరైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతారో, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి కాస్ట్ ని అసర్టైన్ చేయడం, వాళ్ళ యొక్క ప్రాఫిట్ ని అసర్టైన్ చేయడం అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. దా టాపిక్ కాంట్రాక్ట్ కాస్టింగ్. మాకు క్లియర్నా? రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకున్నారని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి టీచర్స్. Contract costing is a specific order based costing. మరి ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్లోగా చెప్తాను, కంగారం లేదు. సెషన్ అయిపోయిన తర్వాత నేను డౌట్స్ అడుగుతాను, అప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసి మీకున్న డౌట్స్ ని అడగండి. కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన బిజినెస్ కి కాస్ట్ అసర్టైన్మెంట్ ప్రొసీజర్ నేర్చుకునే విధానం మనం ఒక ప్రొసీజర్, ఒక టెక్నిక్ నేర్చుకుంటాం. దీనిలో కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్ బేస్డ్ కాస్టింగ్. ఫస్ట్ థింగ్ వర్డ్ ఆర్డర్ బేస్డ్ అంటే ఒక కస్టమర్ ఆర్డర్ ఇస్తేనే కదా యాక్టివిటీ చేస్తాం. లైక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి బిజినెస్ పర్సన్ ఒక బ్రిడ్జ్ కట్టాలంటే ఆర్డర్ రావాలా, లేదంటే బ్రిడ్జ్ కట్టుకుంటే వెళ్ళిపోతాడు వాడికి నచ్చినప్పుడల్లా, నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయడు కదా. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎప్పుడు చేస్తాడు వాడికి ఆర్డర్ రావాలి. లైక్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ప్లేస్ చేసింది, చెప్పింది అనమాట, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలి, దీనిలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకున్నంటే, సో వాడికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసే బిజినెస్ పర్సన్ కి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వస్తేనే వాడు ఈ యాక్టివిటీ చేస్తారు. అందుకే కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ ఆర్డర్ బేస్డ్ కాస్టింగ్. Under contract costing, costs are accumulated with contract account. సో దీనిలో కాంట్రాక్ట్ కాస్టింగ్ లో ఏ ఖర్చు అయినా అని, లైక్ ఒక కన్స్ట్రక్షన్ వరకు ఏ ఖర్చులు ఏముండొచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఖర్చులు అయితే కనుక దోస్ ఆర్ అక్యూములేటెడ్. ఆ కాస్ట్ అన్ని కలిపితేనే కదా మనం టోటల్ కాస్ట్ అంతా అసర్టైన్ చేయగలం వర్క్ కి. సో వాటన్నిటిని అక్యూములేట్ చేయడానికి ఉపయోగించే అకౌంట్ పేరే కాంట్రాక్ట్ అకౌంట్. సో కాంట్రాక్ట్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ టు అక్యూములేట్ ది కాస్ట్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఓకేనా? రైట్. పాయింట్ నెంబర్ 3. Each contract is identified with a specific name or number. ప్రతి కాంట్రాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినాడు,
వాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి చేతిలో ఒక 10 యాక్టివిటీస్ ఉన్నాయనుకో, 10 కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయన్న, ఒకటి బ్రిడ్జ్, ఒకటి కెనాల్, లేదంటే ఇంకొకటి ఏదో ఒక రోడ్ కన్స్ట్రక్షన్, ఇలా చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్, 10 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్. సో అన్ని యాక్టివిటీస్ కి కలిపి ఒకటే కాంట్రాక్ట్ అకౌంట్ అంటే కాదు. there should be a separate contract. Each contract is identified with a specific name or number. Separate ga name or number ద్వారా దాన్ని ఐడెంటిఫై చేయాలి. Each contract is different. It should be identified with a specific name or number. For example, ఒక నేమ్ పెట్టుకోవాలి, కాంట్రాక్ట్ ఏ, కాంట్రాక్ట్ బి, కాంట్రాక్ట్ సి. ఆ నేమ్ పెట్టుకోవచ్చు, నెంబర్ పెట్టుకోవచ్చు, కాంట్రాక్ట్ 1, 10 కాంట్రాక్ట్, 11 కాంట్రాక్ట్, నెంబర్ 7301, 7501, ఏదో ఒక నెంబర్ పెట్టుకోవచ్చు. అయితే నెంబర్ ఆర్ నేమ్ ద్వారా కాంట్రాక్ట్ ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? రైట్, ఇవి బేసిక్ ఫీచర్స్ నాన్న. సో కాంట్రాక్ట్ కాస్టింగ్ లో కాస్ట్ మొత్తాన్ని మనం అంటాం. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఇస్ ఆల్సో స్పెసిఫిక్ ఆర్డర్ ఇస్తేనే అవుతుంది. అండర్ ది కాంట్రాక్ట్ కాస్టింగ్ కాస్ట్ అనేవి అక్యుములేట్ చేయడానికి ఉపయోగించే అకౌంట్ పేరు కాంట్రాక్ట్ అకౌంట్. 3, ఈచ్ కాంట్రాక్ట్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ స్పెసిఫిక్ నేమ్ ఆర్ నంబర్. ఈచ్ కాంట్రాక్ట్ ని ఐడెంటిఫై చేయాలి. బేసిక్ థింగ్ నాన్న. ఓకేనా? రైట్, నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. స్టెప్ నెంబర్ 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. థియరిటికల్ గా కాంట్రాక్ట్స్ అనేవి 3 టైప్స్ అండి థియరిటికల్ గా. వన్ ఈజ్ నోన్ యాజ్ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్. So one is known as fixed price contract. Second one is cost plus contract. Third one is contract with escalation clause. సో కాంట్రాక్ట్స్ అనేవి ఏ కాంట్రాక్ట్ అయినా ఒక వర్క్ చేసేవాడు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసేవాడు. సో వాడి కాంట్రాక్ట్ ని 3 రకాలు ఏదో ఒక రకంగా ఐడెంటిఫై చేస్తాను. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ కాంట్రాక్ట్. అంటే ఏంటన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళాం, నాకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి అని అడిగాం. అడిగితే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అని మనం అంటాం కాంట్రాక్టర్ అంటాం. సో ఆ కాంట్రాక్టర్ ఒక ప్రైస్ ఫిక్స్ చేశాను. నీ బిల్డింగ్ 2 floors లేదా 3 floors, ఎంత స్క్వేర్ ఫీట్, ఈ ఏరియా ఎంత కన్స్ట్రక్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పే సమ్ మనీ, ఫిక్స్డ్ అమౌంట్. ది కాంట్రాక్ట్ ఇస్ ఫిక్స్డ్ అమౌంట్ చెప్పేస్తారు. లైక్ 10 lakh, 20 lakh, 30 lakh, 1 crore ఇంత అమౌంట్ అవుతుంది అని ఒక ఫిక్స్డ్ అమౌంట్ చెప్పేస్తే దాన్ని ఇట్స్ కాల్డ్ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్. అలా కాకుండా కొంతమంది కాంట్రాక్టర్స్ ఎలా వర్క్ చేస్తారంటే వాట్ ఎవర్ బి ద కాస్ట్ ఇంకర్డ్ ఐడెంటిఫై చేస్తారు. నేను వాట్ ఎవర్ బి ద కాస్ట్ ఇంకర్డ్ ఐడెంటిఫై చేసి వాటికి బిల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ప్లస్ ఫైనల్ గా చెప్తారు అనమాట, ప్రతి కాస్ట్ మీరు నాకు రీపే చేయాలి. అంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ మాట్లాడే విధానం, ప్రతి కాస్ట్ రీప్లేస్ చేయాలి, దాంతో పాటుగా మీరు నాకు సమ్ పర్సంటేజ్ కూడా పే చేయాలి. సో ఈ కాంట్రాక్ట్ లో కాంట్రాక్టర్ కి నేను అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ కూడా, దీనిలో 2 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒకరు కాంట్రాక్టర్, ఓకేనా? కాంట్రాక్టర్ అంటే ద పర్సన్ హూ వర్క్స్ ఆన్ ది కాంట్రాక్ట్, హూ ఇస్ వర్కింగ్, రైట్ అన్న. ఇంకొక పర్సన్ కాంట్రాక్టీ అంటే వీడెవడు, ద పర్సన్ హూ ప్రొవైడ్స్ ది వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ ఇస్తాను, ఇంకొక పర్సన్ ఎవరైనా వర్క్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ అనే పర్సన్ కాంట్రాక్టర్, ఎస్ అనే పర్సన్ కాంట్రాక్టీ. సో నేను వీటితో మాట్లాడతాను అనమాట, నువ్వు చెప్పు నాకు ఈ వర్క్ కావాలి, నాకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి, ఎంతో ఫిక్స్డ్ అమౌంట్ చెప్పు, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్. అలా కాదు, నా కాంట్రాక్ట్ అన్నాడు నాకు ఎంతెంత కాస్ట్ అవుతాయి అన్ని నీకు ఇస్తాను, బిల్స్ ప్రొడ్యూస్ చేస్తాను, దాని మీద ఓ 10%, 2% ప్రాఫిట్ ఇవ్వి అని అడిగాను. ఆ మెథడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటాం కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అని. సో 3వ కాంట్రాక్ట్ మెథడ్ వచ్చి కాంట్రాక్ట్ విత్ ఎస్కలేషన్ క్లాస్. సో దీనిలో వాడు అంటున్నా ఫిక్స్డ్ ప్రైస్ అవుతుంది కాంట్రాక్ట్, ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కాంట్రాక్ట్ కి, అంటే ఇంత అమౌంట్ కి నేను వర్క్ చేస్తానంటే సేమ్ లైక్ ఫిక్స్డ్ ప్రైస్ ప్లస్ ఎస్కలేషన్ బెనిఫిట్స్ కూడా యాడ్ చేయాలి. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ రాసుకునేటప్పుడు ఏమైనా చెప్తారనమాట, ఈ ప్రైసెస్ ఇంత వరకు ఉంటేనే నేను ఫిక్స్డ్ ప్రైస్ చేస్తాను. ఒకరు అనుకోకుండా ఏదైనా ప్రైస్ పెరిగిపోయింది, లేదా అనుకోకుండా ఒక ప్రైస్ బాగా తగ్గిపోయిందా, సో అలాంటప్పుడు అవసరమైతే పెరిగితే కాస్ట్ ని పెంచుతాను, తగ్గితే కాస్ట్ ని తగ్గిస్తాను. డ్యూ టు ఎస్కలేషన్ ప్రైస్ చేంజెస్, రైట్. సడన్ ప్రైస్ చేంజెస్ వల్ల కానీ అన్నోన్ ప్రైస్ చేంజెస్ వల్ల కానీ ఏదైనా మార్పు ఉంటే వాటిని నేను మారుస్తాను అని అగ్రిమెంట్ లో రాసుకుంటే ప్రైస్ పెరగచ్చాను తగ్గచ్చాను. ప్రైసెస్ లో చేంజ్, క్వాంటిటీలో చేంజ్ నేను చాలా వరకు మాట్లాడుకోవద్దు. ఎందుకంటే క్వాంటిటీలో చేంజ్ వారికి సంబంధం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ 2 floors కన్స్ట్రక్షన్ చేయమంటే వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారా ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ పడతారో వాడు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని దాన్ని వాడు ఏమి తర్వాత ఒకసారి సడన్ గా పెరిగిందంటే వాడికి వర్క్ రాదని అర్థం.
ఇక్కడ ఏం చెప్తున్నట్టు ఎస్కలేషన్ క్లాస్ లో ప్రైస్ లో వచ్చే చేంజెస్ ని మాత్రమే ఐడెంటిఫై చేసి టోటల్ ప్రైస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ నువ్వు ఏదైతే డిసైడ్ చేసావో లైక్ ఫిక్స్డ్ ప్రైస్, సో దాన్ని గనక ఐదర్ పెంచడం కానీ తగ్గించడం కానీ డ్యూ టు ప్రైస్ చేంజెస్ మనం ఐడెంటిఫై చేసి కాంట్రాక్ట్ ప్రైస్ ని చేంజ్ చేస్తే, ప్రైస్ ని మారిస్తే దా కాంట్రాక్ట్ మనం అంటాం కాంట్రాక్ట్ విత్ ఎస్కలేషన్ క్లాస్ అంటాం. సో దీస్ త్రీ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, థియరిటికల్ గా కాంట్రాక్ట్స్, రైట్? The person who provides the work is known as contractee. The person who performs the work is known as contractor. Remember these points. Then we got basics theoretical ga. So kavali anukunte adi kuda theory lo point rastam. Person who performs the work is known as contractor. Person who provides the work ఇచ్చేవాడిని మనం అంటాం కాంట్రాక్టీ, రైట్? రైట్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్తాను, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ స్టెప్ వెళ్తాను. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేప్పటికి, అంటే రికార్డింగ్ కాస్టింగ్ ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేప్పటికి కాంట్రాక్ట్స్ ని రెండు రకాలుగా బేసిక్ గా 2 టైప్స్ లో విడదీస్తాను. ఒకటి కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్, రెండోది ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్. మళ్ళీ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ లో మళ్ళీ 2 కేటగిరీస్. In the process of completion, contracts in the process of completion. Second one, third one is the second one is nearing completion. Nearing completion. Contracts nearing completion. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఒక కాంట్రాక్ట్ యాక్టివిటీని మనం ఐడెంటిఫై చేయాలంటే దానిలో 3 కేటగిరీస్ అని, ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అకౌంటింగ్ చేసేటప్పుడు ప్రాఫిట్ ఆర్ కాస్ట్ ఐడెంటిఫై చేసి రికార్డ్ చేయడం కోసం కాంట్రాక్ట్స్ ని 3 కేటగిరీస్ ఏదో కేటగిరీలోకి తీసుకోవాలి. ఒకటి కంప్లీటెడ్ కాంట్రాక్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్ లో అకౌంటింగ్ చేస్తున్నాం అనుకో, ఇయర్ కే కదా మన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్రూవల్ కాన్సెప్ట్ మనం ఫాలో అవుతాం. ఒక అకౌంటింగ్ ఇయర్ లో కాంట్రాక్టర్ బోల్డ్ అయిన వర్క్స్ చేశాడు. వాటిలో కొన్ని కాంట్రాక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈ ఇయర్ లో స్టార్ట్ చేసింది ఇయర్ లో స్టార్ట్ అవ్వచ్చు, కంప్లీట్ అవ్వచ్చు. ఇయర్ లోది ఆ ఇయర్ లోనే కంప్లీట్ అయిపోతే వాటిని మనం అంటాం కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్. రైట్? కంప్లీట్ ఇయర్ అయిపోతే వాటిని అంటాం కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్. అలా కాకుండా ఒక కాంట్రాక్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్, అంటే కాంట్రాక్ట్ మిడిల్ లో ఉంది, అంటే ఇయర్ ఎండ్ అయిపోయింది కానీ ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వాల. కంప్లీట్ అయిపోతే కంప్లీట్ కాంట్రాక్ట్ అన్న. ఆ ఇయర్ లో కంప్లీట్ అవ్వలేదు అనుకో, మనం ఒక అకౌంటింగ్ ఇయర్ లో ఉన్నాం, ఆ ఇయర్ లో కంప్లీట్ అయిపోతే కంప్లీట్ కాంట్రాక్ట్ అవ్వలేదు అనుకున్నా, ద కాంట్రాక్ట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్. in the process of completion. So nearing completion అంటే approximate గా more than 90% generally అంటే నా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో 90% ఆర్ మోర్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 10% లెస్, మాక్సిమం ఆఫ్ 10% మాత్రమే యాక్టివిటీ పెండింగ్ ఉంది అనుకున్నా, దెన్ ద కాంట్రాక్ట్స్ ఆర్ నోన్ యాజ్, అంటే ఇయర్ లో అరౌండ్ 90% అబోవ్ కంప్లీట్ అయిపోయిందని, ఒక 5%, 95 అయిపోయింది, 94 అవ్వచ్చు, రైట్? అరౌండ్ 6%, 5% యాక్టివిటీ మాత్రమే పెండింగ్ ఉంది అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్, అండ్ జనరల్లీ కన్సిడర్ 90%. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కాంట్రాక్ట్స్ మనం అంటున్నా నియరింగ్ కంప్లీషన్. నియరింగ్ కంప్లీషన్ పర్సంటేజ్ బట్టే చెప్పాలని లేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా నీకు ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఎగ్జాక్ట్ గా కాంట్రాక్ట్ అయిపోద్ది, ఈ పీరియడ్ లో 1 month లో అయిపోద్ది, 2 months అయిపోద్ది, ఎగ్జాక్ట్ ఖర్చు పెడితే కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోద్ది అని ఎగ్జాక్ట్ గా చెప్పగలిగితే దాన్ని మనం అంటాం నియరింగ్ కంప్లీషన్. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ కంప్లీషన్. ఫ్యూచర్ ఎగ్జాక్ట్ తెలియాలని, ఎగ్జాక్ట్ గా ఫ్యూచర్ లో కాంట్రాక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎంత వాల్యూ కంప్లీట్ అవుతుంది, ఏ డేట్ ని కంప్లీట్ అవుతుంది, ఎంత అమౌంట్ ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టడం కంప్లీట్ అవుతుంది, నువ్వు ఎస్టిమేట్ చేయగలిగితే, ఆల్మోస్ట్ నియర్ గా ఎగ్జాక్ట్ గా ఎస్టిమేట్ చేయగలిగితే, దెన్ ద కాంట్రాక్ట్స్ ఆర్ నోన్ యాజ్ నియరింగ్ కంప్లీషన్. 3 కేటగిరీస్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అన్న, వీటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు మనం వెళ్దాం, ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. మరి ఎవరికైనా ఒకదాకా చెప్పిన డౌట్స్ ఉంటే అడిగిన ఫస్ట్. జనరల్ థియరీ అందరికి అర్థమవుతుందా?
రైట్ అండి. సో డౌట్స్ ఏం లేవు కాబట్టి విల్ గో టు నెక్స్ట్. మరి నేను ఓన్లీ బేసిక్ థియరీ చెప్తున్నాను, కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సెప్ట్ అర్థమైతే అప్పుడు అకౌంటింగ్ ఫార్మాట్ టెక్నిక్ అన్ని నేర్చుకుందాం వరుసగా. ఫస్ట్ థింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ కాంట్రాక్ట్ కైనా సరే ప్రాఫిట్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. ప్రాఫిట్, ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వచ్చే ప్రాఫిట్ అంటే కాంట్రాక్ట్ ని ఎంతకి యాక్సెప్ట్ చేసామో దాన్ని కాంట్రాక్ట్ ప్రైస్ అని అంటాం. దానిలో నుంచి ఆ కాంట్రాక్ట్ కి అయినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మైనస్ చేస్తే వచ్చేదాన్ని మనం అంటాం ప్రాఫిట్ అని అంటాం. ఓకేనా? సో కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ కాంట్రాక్ట్ కాస్ట్ ఈజ్ నోన్ ఎస్ ప్రాఫిట్ అండర్ ది కాంట్రాక్ట్ కాస్టింగ్. ఓకేనా? అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2017 ఇయర్ లో స్టార్ట్ చేశాను, ఆ ఇయర్ లోనే కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను. లైక్ కంప్లీటెడ్ కాంట్రాక్ట్ అనుకో, ఇట్ ఈస్ ఈజీ టు క్యాలిక్యులేట్ కాంట్రాక్ట్ ప్రైస్. ఇది ముందే అగ్రిమెంట్ లో రాసుకుంటాం, కాంట్రాక్ట్ ఎంత వాల్యూకి లేదా కాస్ట్ ప్రైస్ అయితే కాస్ట్ ప్రైస్ దాని ప్రకారం కాంట్రాక్ట్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు దాకా అయిన ఖర్చులన్నీ మనకు తెలిసిపోతాయి కాబట్టి దీన్ని మనం కాస్ట్లు ఏంటనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. కాస్ట్ కూడా ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనకు వచ్చేదాన్ని ఏమంటాం ప్రాఫిట్ అని అంటాం. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది నాన్న, దీన్ని అబ్జర్వ్ చేయండి, అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్ లో ఉందనుకుందాం. అంటే నేను ఇయర్ ఎండ్ కంప్లీట్ అయ్యే టైంకి కాంట్రాక్ట్ అవ్వలే, ఇయర్ ఎండ్ అయ్యే టైంకి కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వలే. అలాంటప్పుడు ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే సాధ్యమా? ఒక కాంట్రాక్ట్ ఉంది, కంప్లీట్ అవ్వలే, కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వనప్పుడు సో నేను ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయడం అంటే సాధ్యమేనా? సో నేను అన్నాను, సో కాంట్రాక్ట్ అంతా కంప్లీట్ అవ్వడానికి 3 years పడుతుంది, సో 3 years తర్వాత నేను ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేస్తాను అంటే రాంగ్ మళ్ళీ. ఎందుకంటే మన అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అలా మనం యాక్సెప్టెన్స్ ఉండదు అన్న. ప్రాఫిట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ అసెప్టెండ్ ఎవ్రీ ఇయర్ ఎండ్. నా కాంట్రాక్ట్ అవ్వలేదు కాబట్టి నేను ప్రాఫిట్ అసెప్టెన్స్ చేయను, 3 ఏళ్ళ తర్వాత ఒకేసారి కాంట్రాక్ట్ అయిపోద్ది అప్పుడు మాత్రం నేను ప్రాఫిట్ అసెప్టెన్స్ చేస్తానంటే దిస్ కాన్సెప్ట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో 3 years కాంట్రాక్ట్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ వాల్యూ, ఒక కాంట్రాక్ట్ టర్మ్ 3 years అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2020 లో కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తే 31st December 2020 లేదా 31st March 2021 మన ఇయర్ ఎండ్ 31st March 2021 కి ఒక ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు అసెప్టైన్ ది ప్రాఫిట్. ఇదే ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్. అదే ఇయర్ లోనే కాంట్రాక్ట్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే అసలు క్వశ్చన్ లేదు. ఇట్ ఈస్ నోన్ యాజ్ కంప్లీటెడ్ కాంట్రాక్ట్, వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్, కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ కాంట్రాక్ట్ కాస్ట్, ఖర్చులన్నీ తెలిసిపోతాయి కాబట్టి. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ కానీ మిడిల్ లో ఉంటే 1 year అయిందన్న, 1 year కి ఫుల్ కాంట్రాక్ట్ కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే టర్మే 3 years. 3 years పాటు చేయాల్సిన వర్క్ ఒక 1 year మాత్రమే అయినప్పుడు దాని మీద వచ్చే ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే సో మరి అంటప్పుడు 3 years అవ్వాలి. 3 years అయిన తర్వాత చేస్తానంటే దట్ ఇస్ రాంగ్ ప్రొసీజర్, రైట్? మరి నేను ఇన్ ద మిడిల్ కాకుండా ఇయర్ బిగినింగ్ లో లేదా ఇయర్ ఎండింగ్ లో ఇయర్ అవ్వగానే ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏదైనా దారి ఉందా అనే డిస్కషన్ గురించి మాట్లాడేదే కాంట్రాక్ట్ కాస్టింగ్. మనం అంతా ఇప్పుడు దాని మీద డిస్కస్ చేద్దాం. అదే కోర్ కాన్సెప్ట్, కోర్ థింగ్. ఓకేనా? అందరికీ అర్థమవుతుంది కదా? సో కొంచెం జాగ్రత్తగా వినండి. రైట్. ఇప్పుడు ఎలా సార్, ఇది ఎలా సాధ్యం అంటే కనుక దీని గురించి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా ఏం చెప్తున్నాను కదండి. ఇది ఒక అకౌంటింగ్ ఇయర్ నాన్న, ఒక కన్స్ట్రక్షన్ ఒక అకౌంటింగ్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బిగినింగ్ లో స్టార్ట్ అయిందని ఊహించుకుందాం. డేట్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయిందా? కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒక ఇయర్ ఎండ్ అయిపోయే టైంకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితే కనుక కంప్లీట్ అవ్వాల. సో అబ్జర్వ్ చేయాల్సిన మొదటి యాక్టివిటీస్ ఇది కంప్లీటెడ్ కాంట్రాక్ట్ కాదు.
కంప్లీట్ అయిపోతే చాలా ఈజీగా ప్రాఫిట్ ని అసెట్ చేయొచ్చు. ఒక కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వనప్పుడు రైట్ అన్న. సో అప్రోచ్ నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తే అన్ని అర్థమవుతాయి. కాంట్రాక్టీని అప్రోచ్ అవుతాను. అప్రోచ్ అయ్యి సో ఇయర్ ఎండ్ అయింది. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ 3 years టర్మ్ మనం పెట్టుకున్నాం, కానీ ఇది కంప్లీట్ అవ్వాలంటే ఆన్ యావరేజ్ మన కాంట్రాక్ట్ ప్రైస్ 1 crore మాట్లాడుకున్నాం. సో మీరు డబ్బులు ఇస్తే నేను కంటిన్యూ చేయగలుగుతాను పూర్తిగా, అంతేగాని నేను 1 crore నేనే ఇన్వెస్ట్ చేసి 3 years తర్వాత మీకు కాంట్రాక్ట్ అప్పగించాలంటే నేను చాలా లాస్ అయిపోతాను అని చెప్పి ఒక కాంట్రాక్టర్ తో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉండే టర్మ్స్ ని బేస్ చేసుకుని యాక్టివిటీ అంతా ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఉన్న టర్మ్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ చెప్తాను అనమాట. సో నేను ఒక పర్సన్ నీ దగ్గరికి పంపిస్తాను, రైట్. ఒక ఇంజనీర్ ని పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ కమ్. సో ఒక డేట్ తీసుకున్నాను, 20th March 21. అంటే కరెక్ట్ గా ఒక గ్యాప్ నేను అబ్జర్వ్ చేయను. ఈ గ్యాప్ ఒక 11 days గ్యాప్ ఉంది అంతే, ఓకేనా. సో నేను ఒక ఇంజనీర్ పంపిస్తాను. నువ్వు వర్క్ చేసుకుంటే వర్క్ ఆపద్దు. నా ఇంజనీర్ వచ్చి వెరిఫై చేస్తాడు. సో కాంట్రాక్ట్ ఇంజనీర్ వచ్చి ఎవరి వర్క్ ని, కాంట్రాక్టర్ యొక్క వర్క్ ని వెరిఫై చేస్తాను. వెరిఫై చేసి ఎస్ దిస్ మచ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. లైక్ ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ మనం అకౌంట్స్ చేస్తాం. ఒక డేట్ స్టాక్ ఎంత ఉందంటే వచ్చి కూర్చుని ఫిజికల్ గా వర్క్ ని వెరిఫై చేస్తాం కదా. అక్కడైతే వర్క్ మొత్తం ఆపేస్తే ఇక్కడ వర్క్ ఆపరు, వర్క్ జరుగుతూ ఉంటుంది. సో వీడు వచ్చాను అయితే ఒక ఇంజనీర్ వచ్చి చూడగానే వెంటనే ఎంతవరకు ఏందో తెలిసిపోద్దా వాడికి అబ్జర్వేషన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్, చాలా జాగ్రత్తగా వర్డ్స్ అబ్జర్వేషన్. 27th March వరకు టైం పట్టింది నాకు డిసైడ్ చేశాను. అంటే వీడు ఒక 7 days వెరిఫై చేసి ఈ ప్రాజెక్ట్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ 50% అయింది లేదా 60% అయింది అని సర్టిఫై చేస్తాను, రైట్. సో ఒక కాంట్రాక్ట్ అడిగితే కాంట్రాక్ట్ యొక్క ఇంజనీర్ ఒక పర్సన్ వచ్చి సో కాంట్రాక్టర్ చేసే పనిని అబ్జర్వ్ చేసి వెరిఫై చేసి వర్క్ ని సర్టిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊహించుకుందామన్నా 50% సర్టిఫైడ్ అని. సో దీన్ని మనం అంటాం, అంటే ఏదైతే అంటే ఇచ్చిన వర్క్ 1 crore ప్రాజెక్ట్ వర్క్ అయితే దానిలో 50% అంటే 50 lakhs వర్త్ ఆఫ్ ది మా అర్థమవుతుందని చెప్పాను. సో కాంట్రాక్ట్ ప్రైస్ ఈక్వల్స్ ఎంత తీసుకున్నానన్నా 100 lakhs కాంట్రాక్ట్ ప్రైస్. ఎగ్జాంపుల్ వర్క్ సర్టిఫైడ్, వర్క్ ని ఎంత సర్టిఫై చేశానన్నా 50%. ఎవరినైనా సర్టిఫై చేసింది కాంట్రాక్ట్ ఇంజనీర్, ఓకేనా. సో ఈ వాల్యూ రూపంలో మాట్లాడుకుంటే వర్క్ సర్టిఫైడ్ వాల్యూ రూపంలో మాట్లాడుకుంటే 1 crore కాంట్రాక్ట్ 50% సర్టిఫై చేశారు కాబట్టి ద అమౌంట్ ఇస్ నోన్ యాజ్ 50 lakhs. 50 lakhs వర్త్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఈ ఇంజనీర్ కాంట్రాక్ట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు కాంట్రాక్ట్ అంటున్నానా ఏమని, ఓకే డన్ 50 lakhs కంప్లీట్ అయింది కాబట్టి ఐ విల్ గివ్ యూ సమ్ అమౌంట్, ఒక 80% అమౌంట్ ఇస్తాను నీకు. మొత్తం అమౌంట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. 50 lakhs అయింది కాబట్టి 50 lakhs కంపల్సరీ ఇచ్చి ఇవ్వాలని లేదు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో రాసుకుని 80% అమౌంట్ ఇస్తాను, దట్ ఈస్ నోన్ యాజ్ 40 lakhs. మా 50 lakhs కాంట్రాక్ట్ ని సర్టిఫై చేశారు కాబట్టి దానిలో పర్సెంటేజ్ ఎంత 80% కాల్డ్ 40 lakhs. ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రోగ్రెస్ పేమెంట్స్. వర్డింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో అందరికి కావాలంటే తర్వాత ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఉంటే దానిలో ఉన్న వర్డింగ్ చూసుకుని మీరు డెఫినేషన్స్ అన్ని రాసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ అన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో కాంట్రాక్టర్ కి మధ్యలో ఉన్న ప్రైస్, వాళ్ళ మధ్యలో ఇద్దరు మధ్యలో ఎంటర్ అయిన ప్రైస్ ని మనం అంటాం కాంట్రాక్ట్ ప్రైస్ అని అంటాం. ఒక సెకండ్ అండి. సో కాంట్రాక్ట్ కి మధ్యలో ఉన్న ప్రైస్ ని కాంట్రాక్ట్ ప్రైస్ అని అంటాం. ఆ తర్వాత దీనిలో ఒక ఇంజనీర్ వచ్చి వారు చేసిన వర్క్ ని సర్టిఫై చేసి వెళ్ళిపోతే కనుక దాన్ని మనం అంటాం వర్క్ సర్టిఫైడ్ అంటాం. WC అంటే ఏంటంటే వర్క్ సర్టిఫైడ్. సో అరౌండ్ 1 crore వర్త్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో 50% సర్టిఫై చేశారంటే 50 lakhs పే చేయాలని ఎవరు కాంట్రాక్టర్ కి. అప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చే పేమెంట్ ని మనం అంటామన్నా 40 lakhs ఈజ్ నోన్ యాజ్ ప్రోగ్రెస్ పేమెంట్స్ అంటాం, క్యాష్ అంటాం. సో దీన్ని మనం అంటాం క్యాష్ అంటాం, క్యాష్ పేమెంట్. ఓకేనా. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, నేను ఏం మాట్లాడుతాను.
అయితే ఇంజనీర్ వచ్చి చేశారు నాన్న 20th నుంచి ఇక్కడ వరకు జరిగిన అంటే అరౌండ్ 11 months 20 days పాటు జరిగిన వర్క్ ని సర్టిఫై చేశారు నాన్న. కానీ రిమైనింగ్ ఇంకొక 10 days ఉంది కదా ఇక్కడ. అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. సో 11 months 20 days వరకు ఉన్న వర్క్ ని సర్టిఫై చేయడానికి 7 days తీసుకున్న బాగుంది. మరి ఈ మధ్యలో జరిగిన 10 days వర్క్ ని ఎవరు సర్టిఫై చేస్తారు అంటే కాంట్రాక్ట్ ఇప్పుడు సర్టిఫై చేయను, తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సర్టిఫై చేస్తారు నెక్స్ట్ ఇయర్ లో. సో ప్రస్తుతానికి మరి వర్క్ అయితే ఆగదు కదా, కాంట్రాక్టర్ ఇక్కడ కూడా ఖర్చులు అవుతాయి. అర్థమవుతుంది అయిపోయినా. సో దీన్ని మనం అంటున్నా వర్క్ అన్సర్టిఫైడ్. దీన్ని మనం అంటాం ఈ పీరియడ్ లో జరిగిన వర్క్ మనం అంటాం వర్క్ అన్సర్టిఫైడ్. ఈ పీరియడ్ లో జరిగిన మనం అంటాం వర్క్ సర్టిఫైడ్ బై ది ఇంజనీర్. అండ్ ఇది అన్సర్టిఫైడ్ వర్క్. అన్సర్టిఫైడ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ వాల్యూడ్ బై ఇంజనీర్. వర్క్ అన్సర్టిఫైడ్ ఇంజనీర్ వాల్యూ చేయదు కదా, ఇంజనీర్ కేవలం ఇక్కడ వరకు వాల్యూ చేస్తానన్న. దీన్ని వాడే చెప్పుకున్నారు, కాంట్రాక్టర్ ఎంత ఖర్చు అయింది నాకు ఈ 10 days లో ఎంత ఖర్చు అయింది, నన్ను అర్థమవుతుంది జాగ్రత్తగా అర్థం చేయాలి, ఈ 10 days లో ఎంత ఖర్చు అయింది అని చెప్పడానికి వర్క్ అన్సర్టిఫైడ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్వేస్ అట్ కాస్ట్. ఇది ఎప్పుడు కాస్టే కదా అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 11 months 20 days కి వీడు ఖర్చులు పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని అందరికి కూడా మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను, కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. 1/4/2020 నుంచి 1/4/2020 నుంచి 20th March 2021 వరకు సర్టిఫికేషన్ జరిగింది బై ది ఇంజనీర్. 20th March 2021 నుంచి 31st March 2021 వరకు నాట్ సర్టిఫైడ్, వర్క్ ని సర్టిఫై చేయలేదు. ఏదైతే వర్క్ ని సర్టిఫై చేశాడో కాంట్రాక్ట్ ఇంజనీర్ దాన్ని మనం అంటాం వర్క్ సర్టిఫైడ్ అంటాం. ఏదైతే వర్క్ ని సర్టిఫై చేయలేదో దాన్ని మనం అంటాం వర్క్ అన్సర్టిఫైడ్ అంటాం. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థమవుతుందా? ఒకటి వర్క్ సర్టిఫైడ్, ఒకటి వర్క్ అన్సర్టిఫైడ్. ఇప్పుడు ఫైనల్ గా ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మార్క్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం మాట్లాడుతున్నాను. ఇది ఒక కాంట్రాక్ట్ అకౌంట్ లైక్ ఏ P&L అకౌంట్, వాట్ ఇట్ మే బి, ఫార్మాట్ అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక కాంట్రాక్ట్ అకౌంట్ ఉందండి, ఒక ఇయర్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ 1/4/2020 కదా మనం తీసుకున్నాం. 2020 నుంచి 31st March 2021 వరకు ఒక అకౌంటింగ్ ఇయర్ కి సంబంధించిన కాంట్రాక్ట్ అకౌంట్ లో ఖర్చులన్నీ ఇచ్చేస్తున్నాం. ఆల్ కాస్ట్ లైక్ మెటీరియల్, లేబర్ ప్లస్ ఓవర్ హెడ్ అన్ని ఖర్చులు కలిపి 10 లక్షలు అయిందండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఇయర్ లో కాంట్రాక్ట్ కంప్లీట్ అయిందా అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఇయర్ లో కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వలే. అయిపోతే కనుక మనం ఇక్కడ కాంట్రాక్ట్ ప్రైస్ రాసి ప్రాఫిట్ ఆర్ లాస్ రికార్డ్ చేయొచ్చు, కానీ కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వలే. సో మరి అప్పుడు అవ్వనప్పుడు మనం చేసిన వర్క్ ని 2 పార్ట్స్ కింద విడదీస్తాం అన్న. వర్క్ కంప్లీట్ అయిపోతే మనం దాని అంటాం WIP, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని అంటాం. అవునా కదా? స్టాక్ వర్క్ అండర్ ప్రాసెస్ లో ఉండిపోతుంది అంటాం, WIP అంటాం. దానిలో 2 ఉంటాయి, ఒకటి వర్క్ సర్టిఫైడ్, 2 వర్క్ అన్సర్టిఫైడ్. వర్క్ సర్టిఫై చేసేది ఎవరు? కాంట్రాక్ట్ ఇంజనీర్. సో కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? 100 lakhs, 1 crore ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న అయితే 50% అంటే 50 lakhs ఇస్ వర్క్ సర్టిఫైడ్. రిమైనింగ్ 10 days కి మనం ఇందాక వర్క్ కాస్ట్ చూసాం, అది ఎవరు సర్టిఫై చేయను, కాంట్రాక్ట్ అయితే ఖర్చు పెట్టాడు. వాటి పెట్టిన ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs, ఒక 2 lakhs 10 days లో 2 lakhs ఖర్చు పెట్టేశాను నేను. సో మిగిలిన 11 months 20 days లో 10 lakhs ఖర్చు పెట్టాను నేను. అబ్జర్వ్ చేయాలి. సో ఈ మొత్తం కాస్ట్ 10 lakhs లో ఈ 2 lakhs ఉందా లేదా? ఉంది. నేను 10 lakhs 2 lakhs ఉంది. టోటల్ ఖర్చు 2 lakhs, దానిలో సర్టిఫై చేయని ఖర్చు 2 lakhs. టోటల్ ఖర్చు 10 lakhs అయితే దానిలో సర్టిఫై చేయని ఖర్చు 2 lakhs. అంటే దీని అర్థం సర్టిఫై చేసిన ఖర్చు ఎంత? సో సర్టిఫై చేసిన ఖర్చు 10 lakh minus 2 lakh, that equals to 8 lakhs. This 8 lakhs cost is valued by the engineer at 50 lakhs. జాగ్రత్తగా అబ్జర్వ్ అవుతుంది చెప్పిన 50 + 2 that equals to 52 lakhs. సో 52 lakhs లో నుంచి 10 lakhs మైనస్ చేస్తే the known as 42 lakhs, it is known as notional profit. మా విత్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, it is known as notional profit. సరే, ఎందుకు ఇది రియల్ ప్రాఫిట్ కాదు? బికాస్ we are estimating it, that's why the profit is known as the notional profit. క్వశ్చన్ మార్క్ వెంటనే క్వశ్చన్ అన్న. సో ప్రాఫిట్ ఈజ్, notional profit is arised due to what?
డ్యూ టు వర్క్ సర్టిఫైడ్ వర్క్ అన్సర్టిఫైడ్. డ్యూ టు వర్క్ సర్టిఫైడ్ ఓన్లీ అంటే 50 lakhs లోనే 42 lakhs ప్రాఫిట్ ఉందన్న, అంతేగాని 2 lakhs లో ఎటువంటి ప్రాఫిట్ లేదు. సో వర్క్ అన్సర్టిఫైడ్ ఇస్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ cost because it is not certified by the engineer. Work certified is a certificate given by the engineer. It is a percentage calculated on contract price. The contract price is 1 lakh, 1 crore into 50%. That equals 50 lakhs is the contract price which is certified. 50 lakhs is something. The cost is not 10 lakhs. 10 lakhs minus 2 lakhs, that equals 8 lakhs. 50 minus 8 is known as 42 lakhs. The profit is always within the work certified. The profit is always within the work certified. Work uncertified is always a cost. Always a cost. Right now, ఇది థియరీ. సో మెనీ వర్డ్స్ చెప్పాను కదా, ఒక్కసారి నేను అన్ని వర్డ్స్ ని కూడా రివైజ్ చేస్తాను. ప్రతి వర్డ్ రివైజ్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అన్నిటిని రివైజ్ చేస్తాను. Contract price. First one, అంటే the price, it is the price in between the contractor and the contractee. వాళ్ళ అగ్రిమెంట్ లో ఉన్న ప్రైస్ ను కాంట్రాక్ట్ ప్రైస్ అని అంటాం. రెండు, వర్క్ సర్టిఫైడ్. వర్క్ సర్టిఫైడ్ అంటే it is the work, it is the cost, it is the value of contract price which is certified by the contractee engineer. Work uncertified. Work uncertified అంటే it is the cost incurred by the contractor. మా అందరికి అర్థమవుతున్నా, వాళ్ళు ఒకసారి రాస్తాం. వర్క్ సర్టిఫైడ్ అంటే వాల్యూ సర్టిఫైడ్ బై కాంట్రాక్టీ ఇంజనీర్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ ఎంత పర్సెంటేజ్ అయితే అని చెప్తారో అంత పర్సెంటేజ్. కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ పర్సెంటేజ్. వర్క్ అన్సర్టిఫైడ్ అంటే కాస్ట్ incurred by contractor and which is not certified. సర్టిఫై చేయనటువంటి ఖర్చు ఇంకర్ అయినటువంటి కాంట్రాక్ట్ మనం అంటాం వర్క్ అన్సర్టిఫైడ్ అంటాం. నెక్స్ట్ వర్డ్ కాంట్రాక్ట్ కాస్ట్. సో కాంట్రాక్ట్ కాస్ట్ అంటేనా టోటల్ కాస్ట్ incurred by contractor. సో కాంట్రాక్టర్ ఒక పీరియడ్ 1 year లో మొత్తం పెట్టిన ఖర్చుని టోటల్ కాస్ట్ అని అంటున్నాను. సో ద టోటల్ కాస్ట్ ఇన్వాల్వ్స్ 2 items అన్న, కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. సర్టిఫై చేసిన దానికి ఖర్చు అవుతుంది, సర్టిఫై చేయని దానికి ఖర్చు అవుతుంది. రైట్. నెక్స్ట్, ఫర్ ఎనీ ఇన్కంప్లీటెడ్ contract, the profit is known as notional profit. So notional profit is the difference between work certified, and work certified is a contract price into some percentage is known as work certified minus cost of work certified. We can say cost of work certified simply, right na, cost of work certified. లేదు అంటే దీన్ని ఇంకొకలాగా ఎలా కనిపెట్టొచ్చన్నా, work certified plus work uncertified total value minus total contract cost. సో టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ అంటే దీనిలో ఏముంటది, మనం జాగ్రత్తగా చూసేది వర్క్ సర్టిఫైడ్ ప్లస్ వర్క్ అన్సర్టిఫైడ్ మైనస్ టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ అంటే ఏముంటుంది, దానిలో కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. సో వర్క్ అన్సర్టిఫైడ్ ఇస్ ఆల్వేస్ కాస్ట్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి వర్క్ సర్టిఫైడ్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఇస్ నోన్ యాజ్ నోషనల్ ప్రాఫిట్. అంటే ఒకటే అబ్జర్వేషన్, రైట్. సో next one is progress payments. Progress payments. సో ప్రోగ్రెస్ పేమెంట్ అంటే ఏదైతే వర్క్ సర్టిఫైడ్ ఉందో దానిలో సమ్ పర్సంటేజ్ మనీ మనకి ఇస్తాడో. వర్క్ సర్టిఫైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 crore కాంట్రాక్ట్ ప్రైస్, సర్టిఫైడ్ 50%, 50 lakhs ఇస్ ద వర్క్ సర్టిఫైడ్. వర్క్ సర్టిఫైడ్ వాల్యూలో పర్సంటేజ్, రైట్. వర్క్ సర్టిఫైడ్ వాల్యూ ఇంటూ సమ్ పర్సంటేజ్ లైక్ 80% ఇవ్వచ్చు, 70% మాత్రమే క్యాష్ ఇవ్వచ్చు అన్న. ద ప్రోగ్రెస్ పేమెంట్ రిఫర్స్ టు క్యాష్. Progress payment refers to cash. Last and final, retention money. రిటెన్షన్ మనీ అంటేనా ఇప్పుడు దాకా వర్క్ సర్టిఫైడ్ వాల్యూ ఎంత ఉందో చూసి దానిలో నుంచి ప్రోగ్రెస్ పేమెంట్ మైనస్ చేసాం అనుకున్నా, మిగిలిన డబ్బులు మనకి ఇవ్వలేదు కదా, కాంట్రాక్టర్ కి పే చేయలేదు కదా. సో కాంట్రాక్టర్ కి పే చేయనటువంటి రిమైనింగ్ మనీని మనం అనాలి
కాంట్రాక్టర్ పే చేయని రిమైనింగ్ మనీని మనం అనాలి రిటెన్షన్. ఇది ఎవరు రిటైన్ చేస్తున్నారన్న కాంట్రాక్ట్ వాడి దగ్గరే డబ్బులు కాంట్రాక్టర్ కి పే చేయకుండా ఈవెన్ తో సర్టిఫై అయినప్పటికీ దాన్ని పే చేయకుండా వాడి దగ్గరే దాచుకున్నాడు కాబట్టి దాన్ని మనం అనాలి రిటెన్షన్ మనీ అనాలి. ఇది బేసిక్ గా వాడే టెర్మినాలజీ నన్ను. సో దీంతో నేను కొంత టెర్మినాలజీ చెప్పాను. సో ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఇప్పటిదాకా చెప్పినటువంటి థియరీని బేస్ చేసుకుని. కౌశిక్, ఎనీ డౌట్స్? నో సార్. అంతా క్లియర్ గా అర్థమైందా ఏం చెప్తున్నానా? సార్. ఓకే. అక్ష? నో సార్. అర్థం కాలేదా? డౌట్ లేవా? అర్థమైంది సార్, డౌట్స్ ఏం లేదు సార్. కాన్సెప్ట్ అంతా క్లియర్ గానే ఉంది కదా? ఎస్ సార్. నెక్స్ట్ సాయి కిరణ్. డౌట్స్ ఏం లేవు సార్. అర్థమైందా కాన్సెప్ట్ అంతా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ లోకేష్. డౌట్స్ ఏం లేవు సార్. రైట్. అందరికీ అయితే క్లియర్ గానే ఉంది కదా అంతా కాన్సెప్ట్ అంతా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా అడగాలి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్. సో కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కాబట్టి సో దీన్ని బేస్ చేసుకుని నేను ఒక ఫార్మాట్, బేసిక్ ఫార్మాట్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన థియరీని ఒక ఫార్మాట్ లా తయారు చేసుకుంటే సో దాన్ని మనం అంటాం కాంట్రాక్ట్ అకౌంట్ అని అంటాం. సో కాంట్రాక్ట్ అకౌంట్ లో సో మనకి అయ్యే ఖర్చులన్నీ డెబిట్ చేస్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం, కాంట్రాక్ట్ అకౌంట్ ఇస్ ఎవ్రీ కాస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ అక్యూములేటెడ్ విల్ బి రికార్డ్ ఇన్ ఏ separate contract account. The costs are accumulated in contract account, right? So contract account లో ఖర్చులు లైక్ మెటీరియల్, ఏ మెటీరియల్ ఖర్చు అయినా రాస్తాము. నెక్స్ట్ 2 లేబర్, ఏ లేబర్ ఎక్స్పెన్స్ ఖర్చు అయినా రాస్తాము. అలాగే 2 ఎనీ ఓవర్ హెడ్. కాంట్రాక్ట్ కాస్టింగ్ లో ఎక్స్పెన్స్ అంటే మూడేనా, మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. సో డైరెక్ట్ మెటీరియల్ ఓకేనా? ఎందుకంటే ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే మళ్ళీ ఏమంటుందండి ఓవర్ హెడ్, డైరెక్ట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్స్, ఎవ్రీథింగ్ వాట్ ఆర్ విత్ ఎక్స్పెన్స్ ఇంకర్డ్ విల్ బి డెబిటెడ్ ఇన్ ద కాంట్రాక్ట్ అకౌంట్. అండ్ the contract is completed, అది completed contract అంటాం. So we'll write the contract name, contract price, the difference is known as actual profit. ఓకేనా? కంప్లీటెడ్ కాంట్రాక్ట్ గురించి మనం మాట్లాడలే, మనం ఇప్పుడు మాట్లాడేది ఏ కాంట్రాక్ట్ గురించి అన్న? కాంట్రాక్ట్స్ ఇన్ ద ప్రాసెస్, రైట్? కాంట్రాక్ట్స్ ఇన్ ద ప్రాసెస్, రైట్? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్, నాట్ కంప్లీటెడ్, అన్కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్, ఇన్కంప్లీటెడ్ కాంట్రాక్ట్ గురించి మనం మాట్లాడతాం. సో దీనిలో వర్క్ మిడిల్ లో ఉండిపోతుంది కాబట్టి, అంటే పూర్తిగా ఈ రెండుకి కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు కాబట్టి మనం దాన్ని అంటాం WIP అంటాం. సో దీనిలో 2 పేర్లు ఉంటాయి, వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్. ఈ 2 వాల్యూస్ ని తీసుకుని సో దీనిలో నుంచి సో టోటల్ ఎక్స్పెండిచర్ ని మైనస్ చేస్తే వచ్చేదాన్ని మనం అంటాం నోషనల్ ప్రాఫిట్. ఇవన్నీ ఇప్పుడు దాకా నేను చెప్పిన థియరీ కదా, జస్ట్ మళ్ళీ ఒకసారి ఫార్మాట్ రూపంలో రాశాను అంతే. అయితే ఫైనల్ పాయింట్ ఇంకొకటి ఉందని ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్ గురించి మాట్లాడుతుంటే కనుక, ఈ నోషనల్ ప్రాఫిట్ ని ప్రాఫిట్ కింద నేను రికార్డ్ చేసేసుకున్నా కాస్టింగ్ P&L లో అని క్వశ్చన్ అడిగితే వద్దు. దేర్ ఆర్ సమ్ రూల్స్ అని చెప్తాను. ఆ రూల్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో వాటిలో ఎంత P&L అకౌంట్ కి వెళ్ళాలి, కాస్టింగ్ P&L అకౌంట్ కి ఎంత వెళ్ళాలి, ఎంత ప్రాఫిట్ ని ఫ్యూచర్ కోసం దాచుకోవాలి, ఇట్ ఈస్ నోన్ యాజ్ WIP రిజర్వ్. ఈ పాయింట్స్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, రైట్? సో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాము టోటల్ వర్క్ కంప్లీటెడ్. దానిలో వర్క్ లో పూర్తిగా సర్టిఫై చేసిన సర్టిఫైడ్ అంటాం, సర్టిఫై చేయకుండా కూడా ఖర్చు అవుతుంది 10 days వర్క్ కింద ఎగ్జాంపుల్, దాన్ని అన్సర్టిఫైడ్ అంటాం. టోటల్ వర్క్ లో నుంచి అయిన ఖర్చులన్నీ మైనస్ చేసి వచ్చేదాన్ని నోషనల్ ప్రాఫిట్ అంటాం. ఈ నోషనల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా ప్రాఫిట్ ఏంటంటే కాదు, ఈ నోషనల్ ప్రాఫిట్ లో నుంచి కొంత కాస్టింగ్ P&L అంటే ప్రాఫిట్ కింద రికగ్నైజ్ చేయాలి ఇయర్ లో, మిగిలిన రిజర్వ్ దాచుకుని నెక్స్ట్ ఇయర్ లో రికగ్నైజ్ చేయాలి. ఈ విషయాల గురించి మనం మాట్లాడడానికి గురించి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అనమాట, రైట్? సో దీని వల్ల సో నెక్స్ట్ టాపిక్ హెడ్డింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు కాస్టింగ్ P&L. అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L. నోషనల్ ప్రాఫిట్ అనే మొత్తం ప్రాఫిట్ ని P&L పంపించాం. సో మనం పంపించాల్సింది ఏంటన్నా ఓన్లీ సమ్ ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ కాదు, సమ్ ప్రాఫిట్ మాత్రమే మనం పంపించాలి. ఆ ప్రాఫిట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఎంత ప్రాఫిట్, సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని అందరూ కూడా.
సో జాగ్రత్తగా రూల్స్ రాసుకున్నాను, నేను చెప్తున్నాను. ఫస్ట్ రూల్, వర్క్ సర్టిఫైడ్ ఈజ్ లెస్ దాన్ 1/4 ఆఫ్ కాంట్రాక్ట్ ప్రైస్. అంటే నేను వర్క్ సర్టిఫై చేసి ఇందాక ఎగ్జాంపుల్ 50% తీసుకున్నాను కదా, అలా కాకుండా 1/4 కన్నా తక్కువ, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్ 1/4 అంటే 25% కన్నా బిలో అయితే కనుక, 24% కన్నా తక్కువగానే వర్క్ సర్టిఫై చేస్తే కనుక, అంటే మొత్తం వర్క్ లో 25% అయింది అంటే ఈ రెండు అయ్యే టైంకి ఇంజనీర్ వచ్చి వెరిఫై చేస్తే వాడు ఇచ్చినట్టు కాంట్రాక్ట్ ఇచ్చిన వర్క్ లో 25% కన్నా తక్కువ వర్క్ కంప్లీట్ అయితే, దెన్ P&L కి ఎంత వెళ్ళాలి అంటే నథింగ్, నో, నాట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు P&L, సింప్లీ నిల్ అని అర్థం. ఫస్ట్ నిల్ అంటే P&L కి నిల్ అంటే వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని ఏం చేయాలి, రిజర్వ్ లాగే దాచేయాలి, వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని రిజర్వ్ లాగే దాచేయాలన్న. నెక్స్ట్, ఒకవేళ వర్క్ సర్టిఫైడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/4 లెస్ దాన్ 1/2 ఆఫ్ కాంట్రాక్ట్ ప్రైస్, హాఫ్ అంటే 25% ఆర్ అబోవ్ ఉండాలి. బట్ బిలో ది 50% కానీ కంప్లీట్ అయితే, నాట్ ఈక్వల్ టు, బిలో ది 50% కానీ కంప్లీట్ అయితే, దెన్ 1/3 ఆఫ్ నాషనల్ ప్రాఫిట్, నన్ను ఏదైతే నాషనల్ ప్రాఫిట్ ఉందో దానిలో 1/3 ఇంటూ వర్క్ సర్టిఫైడ్ బై, ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్, థర్డ్ రూల్ అన్న, ఈ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రైస్. మన 3 రూల్స్ అన్న మొత్తం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్ లో 3 రూల్స్ అన్న. P&L కి ఎంత పంపించాలి, ఈ వర్క్ సర్టిఫైడ్ ఇస్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ప్రైస్, ప్రాఫిట్ అనేది పంపకూడదు, మొత్తం అంతా రిజర్వ్ గా వెళ్ళిపోతుంది. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ మా వాయిస్ జాగ్రత్తగా కనబడుతుంది అందరికి. If work certificate is less than 1/4 of the contract price, that means the total profit is transferred to P&L is nil. The total amount is transferred to reserve. If the work certificate is greater than equals to 1/4 but less than 50%, 25% or more and less than 50% అయితే, రైట్, 1/3 ఆఫ్ ది నాషనల్ ప్రాఫిట్, మనకు వచ్చిన నాషనల్ ప్రాఫిట్ లో 1/3 ని క్యాలిక్యులేట్ చేసి ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ అని అర్థం చేయాలి. క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ అంటే దీన్ని మనం అంటాం, వర్క్ సర్టిఫై చేసిన దానిలో మొత్తం డబ్బులు ఎంత వస్తాయని రావు కదా, దాన్ని మనం ప్రోగ్రెస్ పేమెంట్స్ అని అంటాం. అంటే సింప్లీ క్యాష్ రేషియో తీసుకున్నాను, అంతకుమించి చేయలేదు. అంటే వచ్చిన ప్రాఫిట్ కూడా వద్దు, దానిలో క్యాష్ రేషియో ఎంత ఉందో చూసి క్యాష్ బేస్ లో రికగ్నైజ్ చేయండి అని చెప్తున్నాను రూల్. అండ్ ఇవి రూల్స్ అన్నా, ఇవి కాస్టింగ్ రూల్స్ అన్నా, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే, వీటికి ఏమో లాజిక్స్ ఉంటాం. ఓకేనా? అలాగే నెక్స్ట్, వర్క్ సర్టిఫైడ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ప్రైస్ అయితే కనుక సింప్లీ 1/3 ప్లేస్ లో 2/3 అప్లై చేయాలి. 2/3 ఆఫ్ నాషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఇవి 3 రూల్స్ అన్న. ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలన్నా. ఈ రూల్స్ ప్రకారం మనం ప్రాఫిట్ P&L పంపించాలన్నా, మిగిలిన ప్రాఫిట్ అంతటా మనం ఏం చేయాలన్నా, WAP రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా. సో ఇది కాంట్రాక్ట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్, రైట్? సో కాంట్రాక్ట్స్, కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్ అయితే, సో కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్ అయితే మనం ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసాను. సింప్లీ కంప్లీటెడ్ కాంట్రాక్ట్ అయితే ఏం రూల్, కంప్లీట్ కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇస్ నోన్ యాజ్ ప్రాఫిట్. ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది, మనం డైరెక్ట్ చెప్పేయచ్చు. ఒకవేళ కాంట్రాక్ట్ కంప్లీట్ కాకుండా సో కొంత పార్ట్ మాత్రమే అయితే కనుక దాన్ని మనం అంటే ఇన్కంప్లీటెడ్ కాంట్రాక్ట్స్ అంటాం. దానిలో 2 కేటగిరీస్ ఉంటాయని స్టార్టింగ్ లో నేర్చుకున్నాం. ఒకటి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్, 2 కాంట్రాక్ట్స్ నియరింగ్ కంప్లీషన్. ఇక్కడ మనం ఇప్పుడు అంతా మాట్లాడిందంతా కూడా ఏంటన్నా, కాంట్రాక్ట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్ లో వర్క్ సగం అంతా కొంత ఉంటుంది కదా, వర్క్ సర్టిఫైడ్, వర్క్ సర్టిఫైడ్ 2 పేర్లు పెడతాం. వచ్చిన వాల్యూ నుంచి కాస్ట్ ని మైనస్ చేస్తాం, నాషనల్ ప్రాఫిట్ అంటాం. ఈ నాషనల్ ప్రాఫిట్ లో నుంచి P&L కి కొంత ప్రాఫిట్ పంపించాలి. ఎంత ప్రాఫిట్ P&L కి పంపించాలి అంటే కనుక 3 రూల్స్ అప్లై చేస్తాం. వర్క్ సర్టిఫైడ్ లెస్ దాన్ 1/4 ఆఫ్ ది కాంట్రాక్ట్ ప్రైస్, ప్రాఫిట్ నిల్. 1/4 ఆర్ మోర్, 1/2 లెస్ దాన్ 1/2, దెన్ 1/3 ఆఫ్ ది నాషనల్ ప్రాఫిట్. క్యాష్ రేషియో అప్లై చేయాలి, అందుకే క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ తీసుకున్నాం. ఒకవేళ మోర్ దాన్ 50% ఆర్ మోర్ ఉంటే కనుక 2/3 ఆఫ్ ది నాషనల్ ప్రాఫిట్ అప్లై చేస్తాం. ఇంకా ఫైనల్ గా మనం మాట్లాడేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని అబ్జర్వ్ చేయండి. లాస్ట్ వన్ ఈస్ కాన్సెప్ట్ ఈస్, నేను మొత్తం కాన్సెప్ట్ అంతా చెప్తున్నాను ఫస్ట్, రేపు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద సమ్స్ వరుసగా చేసుకుంటూ వెళ్దాను. కాంట్రాక్ట్స్ నియరింగ్ కంప్లీషన్, థర్డ్ కేటగిరీ నా. కాంట్రాక్ట్స్ నియరింగ్ కంప్లీషన్ అయితే కనుక
జాగ్రత్తగా చూసాను. చెప్పే పాయింట్ ఒకటే, సేమ్ టు సేమ్ నాషనల్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ అంతా కూడా సేమే. ఒకటే ఎక్స్ట్రా పాయింట్ అని ఏంటంటే అపోర్షన్మెంట్. అంటే ఏదైతే మనం ఇందాక రూల్స్ నేర్చుకున్నామో వాటి గురించి మాట్లాడుతున్నాం. అపోర్షన్మెంట్ ఆఫ్ notional profit to P&L account, my apportionment of profit to P&L account is based on estimated profits, right? So ఈ సార్ నాన్న అపోర్షన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ టు P&L అంటే మనకి ఇందాక తయారు చేసిన కాంట్రాక్ట్ అకౌంట్ మనం ఇందాక తయారు చేసాం. ఈ కాంట్రాక్ట్ అకౌంట్ ఏదైతే ఉందో దీనిలో నేషనల్ ప్రాఫిట్ వరకు వచ్చిందని ఇక్కడ నుంచి P&L కి తీసుకెళ్ళినప్పుడు ఈ నేషనల్ ప్రాఫిట్ లో పర్సెంటేజ్ కట్టాం. 1/3 2/3 పర్సెంటేజ్ కట్టాం. ఈసారి ఈ P&L కి వెళ్ళే అమౌంట్ నేషనల్ ప్రాఫిట్ నుంచి మైనస్ అవ్వదు, కానీ క్యాలిక్యులేషన్ ఎలా ఉండదు, నేషనల్ ప్రాఫిట్ మీద బేస్ అవ్వదు. సో క్యాలిక్యులేషన్ ఇస్ బేస్డ్ ఆన్ అపోర్షన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ టు P&L is based on, calculation is based on estimated profit. So what is meant by estimated profit? నేను ఎందుకు ఎస్టిమేట్ చేసేస్తాం ఇక్కడ? నేను కింద చెప్పాను నీరింగ్ కంప్లీషన్ అంటేనే ఏంటి, ఇంకా నెక్స్ట్ పర్సెంటేజ్ ఎంత అవుద్దో ఎంత ఖర్చు అవుతాయో మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితేనే మనం ఆ కాంట్రాక్ట్ అంటాం, కాంట్రాక్ట్ నీరింగ్ కంప్లీషన్ అంటాం. అలాంటప్పుడు నేషనల్ కనిపెట్టాల్సిన అవసరం లేదని ఈజీగా ఎస్టిమేట్ చేసేది ప్రాఫిట్ ని. వాట్ ఈజ్ మెant బై ప్రాఫిట్ అంటే జనరల్ గా ఎస్టిమేట్ పక్కన పెడితే ప్రాఫిట్ అంటే కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్, అంతే కదా. సో దీనిలో ఎస్టిమేట్ లో ప్రైస్ ఈజ్ ఆల్వేస్ క్లియర్, కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్. ఇప్పటిదాకా జరిగిందన్న కాస్ట్ టిల్ డేట్ మనకు తెలుసు ఒక డేట్ వరకు, ఫ్యూచర్ లో ఎంత అవుతుందో తెలియదు, ఇంకా ఎంత ఉంది నీరింగ్ కంప్లీషన్ ఫ్యూచర్ లో ఎంత అవుతుందంటే దాన్ని మనం అంటాం ఎస్టిమేటెడ్ కాస్ట్, ఎస్టిమేటెడ్ అడిషనల్ కాస్ట్. అంటే ఇప్పటిదాకా అయిన ఖర్చు ఎంత, ఫ్యూచర్ లో ఎంత ఖర్చు అవుతుంది. ఈ రెండు ఖర్చుల నుంచి కాంట్రాక్ట్ ప్రైస్ తీస్తాం అనుకున్నా దట్ ఈస్ ఓన్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. నేషనల్ ప్రాఫిట్ అంటే అలా వర్క్ సర్టిఫైడ్ లో నుంచి వర్క్ సర్టిఫై చేసినంత వరకు అయిన ఖర్చులు తీస్తే నేషనల్ ప్రాఫిట్. వాట్ ఈస్ మై ఎస్టిమేటెడ్ ప్రాఫిట్? టోటల్ కాంట్రాక్ట్ ప్రైస్ నుంచి కాస్ట్ టు డేట్ మనకి ఇప్పుడు క్యాక అయిన ఖర్చులు అలాగే తెలుసు, అది కాకుండా అడిషనల్ గా ఎంత ఖర్చు అవుతాయి కనుక్కొని అది కూడా మైనస్ చేసాం అనుకున్నా వీ కెన్ క్యాలిక్యులేట్ ది ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. అండ్ యాక్చువల్ ప్రాఫిట్ అంటే ఏంటి? కాస్ట్ టిల్ డేట్ ఇంకా ఉండదు, మొత్తం కాస్ట్ ముందే తెలిసిపోతుంది. ఈ రెండుకి కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనకు వచ్చేది యాక్చువల్ ప్రాఫిట్. కంప్లీటెడ్ కాంట్రాక్ట్ కాదు కదా ఇది, ఇదేంటిది కాంట్రాక్ట్ నీరింగ్ కంప్లీషన్. సో కాబట్టి కాంట్రాక్ట్ ప్రైస్ నుంచి టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ మైనస్ చేయాలి, కానీ ఇది తెలియదు, కాస్ట్ టిల్ డేట్ తెలుసు, మిగతా వాటిని ఎస్టిమేట్ చేసి మైనస్ చేసి వచ్చేదని మనం అంటాం ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అంటాం. సో ఇప్పుడు అపోర్షన్మెంట్ ఎలా చేయాలి, ఎంత వాల్యూ చేయాలంటే రూల్ చెప్తున్నాను. అపోర్షన్మెంట్ రూల్, అపోర్షన్మెంట్ ఏం చెప్తున్నారంటే వాడు ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ కాస్ట్ టిల్ డేట్ బై టోటల్ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ కాస్ట్. ఇది ఒక రూల్, ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసి ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా నన్ను ఏం చేయాలన్నా ఇక్కడ రాసుకోవాలి. P&L అకౌంట్ నేషనల్ ప్రాఫిట్ నుంచి ఇక్కడ మైనస్ చేసుకోవాలి, P&L కి తీసుకెళ్ళాలి. ఇంతకు ముందు P&L కి ఈ రూల్ అప్లై చేస్తామన్నా, ఇది కాంట్రాక్ట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్ అయితే. అదే నీరింగ్ కంప్లీషన్ డిసైడ్ అయితే, నీరింగ్ కంప్లీషన్ కి డెసిషన్ ఆల్రెడీ ఇందాకే చెప్పాను నేను, మోర్ దాన్ 90% అయితేనే కదా నీరింగ్ కంప్లీషన్. ఈ కేసు వచ్చినప్పుడు మాత్రమే మనం వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ఆలోచించాలా. నీరింగ్ కంప్లీషన్ అయితే కనుక ప్రాఫిట్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. రెండో ఫార్ములా ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ కాస్ట్ టిల్ డేట్ బై total estimated contract cost into cash received by work certified. Cash received by work certified. ఇవి ఒక రెండు ఫార్ములాస్. నెక్స్ట్ 4 ఫార్ములాస్ సజెస్ట్ చేస్తాను, 4 ఏదైనా వాడచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడుతూ నేను చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేయాలి. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్, ఇది ఒక ఫార్ములా. 4వది ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్, రైట్. ఈ ఫార్ములాస్ ఏమో జనరల్ గా మీకు అకౌంటింగ్ 7 అకౌంట్ నెంబర్ 7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ లో ఈ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ మీరు ఆల్రెడీ చేస్తుంటారు. ఎస్టిమేట్ ప్రాఫిట్ ఇంటూ కాస్ట్ డేట్ బై అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో వస్తాయని ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ స్టాండర్డ్స్ కూడా చెప్తారు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో ఈ రూల్ ఎక్కువ వాడతారు. అయితే ఈ రూల్ లో క్యాష్ బేసిస్ ఉంటుంది నాన్న, అందుకని ఈ క్యాష్ బేస్ తీసుకున్నాను. సో ఈ రూల్స్ ఏమో జనరల్ ఈ 2 రూల్స్ ఏమో కాస్టింగ్ లో ఎక్కువ వాడుతుంటాం, అంటే కాస్టింగ్ బుక్స్ లో వాడుతుంటాం. సో ఇక్కడ వచ్చేప్పటికి వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ రాస్తాం,
వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్. అయితే ఈ ఫార్ములా ఇస్ దిస్ ఫోర్త్ ఫార్ములా ఇస్ ద బెస్ట్ ఫార్ములా బై బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ క్యాష్ రేషియో. సో కాబట్టి whenever it is a contract nearing completion, the total concept is same. అంటే నాషనల్ ప్రాఫిట్ కనిపెడతాం, కానీ నాషనల్ ప్రాఫిట్ నుంచి P&L కి ఎంత వెళ్ళాలి అంటే నాషనల్ ప్రాఫిట్ మీద క్యాలిక్యులేట్ చేయం. క్యాలిక్యులేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ మీద క్యాలిక్యులేషన్ 4 ఫార్ములాస్. ఫోర్త్ ఫార్ములా ఇస్ ద ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ యూజ్డ్ ఫార్ములా. ఒకవేళ ఇవేమైనా వాడు చెప్తే ఆ ఫార్ములాని అప్లై చేస్తాం. వాడు క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ లేకపోతే దెన్ వి విల్ యూజ్ ఫోర్త్ ఫార్ములా. ఫస్ట్ ప్రిఫరెన్స్, జాగ్రత్తగా రాసుకున్నాను, ఫస్ట్ ప్రిఫరెన్స్. రైట్. సో దీంతో కాంట్రాక్ట్ కాస్టింగ్ యొక్క థియరీ కంప్లీట్ చేశాను నేను. వీటిని మళ్ళీ డ్యూరింగ్ ద థియరీని మళ్ళీ నేను డ్యూరింగ్ ది సమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ జాగ్రత్తగా వెళ్తాను. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా దీనిలో డౌట్స్ ఉంటే అడగచ్చున్నాను. మా ఆశిత నీకు అర్థమైందమ్మా అది? కాన్సెప్ట్ అంతా క్లియర్ గా అర్థమైందా? థియరీ అర్థమైంది సార్. రైట్. గంగాధర్ సార్ అర్థమైంది సార్. రైట్. సో కొన్ని సమ్స్ చేద్దాం నాన్న. సో అరౌండ్ టైం 3:30 అయింది. మన క్లాస్ అలాగా 4:30 వరకు 4 వరకు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. 1 or 2 సమ్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా అందరూ కూడా సాల్వ్ చేద్దాం. సో నోట్స్ తీసుకోండి, మెటీరియల్ తీసుకోండి, అందరూ దగ్గర పెట్టుకోండి. సో యూనిట్ నెంబర్ 9 ఉంది నేను ఇక్కడ. సో మీ మెటీరియల్ లో మీకు ఆల్రెడీ ఒక టెక్స్ట్ బుక్స్ ఇచ్చాను, అవి ఉంటే అవి తీయండి. బుక్లెట్స్ లేదు అంటే కనుక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో క్వశ్చన్ నెంబర్ 3 ఇచ్చాను, క్యాలిక్యులేషన్స్ ఇచ్చాను. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తామో ఏంటనేది చూద్దాం. అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 3 ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 నా జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఒక యూనిట్ ఉంది మెటీరియల్ లో. ఆ మెటీరియల్ ఓపెన్ చేసి అన్ని జాగ్రత్తగా ఆ మెటీరియల్ ఓపెన్ చేసి ఆ మెటీరియల్ లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 మనకు ఆల్రెడీ మన మెటీరియల్ ఐడియా ఉంది కదా, మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఎలా తీసుకుంటాం మనం. సో పేజ్ తీసుకోండి. నేను ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రకారం ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చదువుతున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక చూడండి. క్వశ్చన్ చదువుతున్నాను. టోటల్ ఎక్స్పెండిచర్ టు డేట్ అని అంటే కాస్ట్ టిల్ డేట్ అంటే ఇప్పటిదాకా వాడు ఖర్చు పెట్టిన ఖర్చు ఇచ్చాను అనమాట. మనకి 22,50,000. ఎస్టిమేటెడ్ ఫర్దర్ ఎక్స్పెండిచర్ టు కంప్లీట్ ది కాంట్రాక్ట్. ఎస్టిమేటెడ్ ఫర్దర్ కాస్ట్ అంటే ఇది కాకుండా, అంటే ఇప్పటిదాకా ఇది కాకుండా ఇంకా అడిషనల్ గా ఎంత ఖర్చు అవ్వచ్చు ఎస్టిమేట్ కూడా చేస్తున్నాను అన్న. ఎంత ఎస్టిమేట్ అవ్వచ్చు అంటే 2,50,000 ఎస్టిమేట్ అవ్వచ్చు అని చెప్తాను. కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చి 32,50,000 కాంట్రాక్ట్ ప్రైస్ ఫిక్స్ అయిపోయింది అన్న, ఫిక్స్డ్ కాంట్రాక్ట్ ప్రైస్. దీనిలో వర్క్ ఇప్పటిదాకా సర్టిఫై అయిందేమో 27,50,000 సర్టిఫై అయింది నా. దానిలో వర్క్ ని సర్టిఫై చేయని ఖర్చు నాన్న 1,75,000 అన్న. వర్క్ సర్టిఫికేట్ ఇస్ ఆల్వేస్ అట్ కాస్ట్. అంటే మనకైనా ఈ ఖర్చులోనే ఇది ఉంటుంది అని అర్థం చేయాలి. నేను థియరీ చెప్పినప్పుడు ఇప్పుడు 22,50,000 175 కానీ 22,50,000 ఇది ఉండదు. ఎందుకంటే ఈ వర్క్ సర్టిఫైడ్ ఇస్ ఏ సర్టిఫికేషన్ మేడ్ బై ది ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ ప్రైస్. అంటే వర్క్ సర్టిఫైడ్ ఇస్ మేడ్ ఆన్ కాంట్రాక్ట్ ప్రైస్. Works uncertified is a cost incurred by the contractor which is included in the total contract cost. Right? Next one is cash received, that equals to 21,25,000. So adugutunna first starting lo unchunnanu first line compute the estimated profit. Ee question ki estimated profit kanukondi on a contract which has been 90% complete. And in the 90% ante ee concept ni ventane mana ఏ point of view ఆలోచించాలి? Contract nearing completion. Third one, contracts nearing completion. దీనిలో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ నన్ను ఈ కాన్సెప్ట్ లోనే కదా నాషనల్ ప్రాఫిట్ కనుక్కుంటాం, కానీ నాషనల్ ప్రాఫిట్ నుంచి P&L కి ఎంత వెళ్ళాలి అంటే ద క్యాలిక్యులేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్.
సో కాబట్టి క్వశ్చన్ లో ఎస్టిమేట్ ప్రాఫిట్ ఎంత అని మాత్రమే అడిగాను అన్న, పిఎన్ఎల్ కి ఎంత వెళ్తుందని అడగలే, అడిగితే అది కూడా చేయొచ్చు. సో మనం అడిగింది కావాలి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. సో వాట్ ఇస్ ఎస్టిమేట్ ప్రాఫిట్? సో ఈ క్వశ్చన్ లో మొత్తం చెప్తాను. ఎస్టిమేట్ ప్రాఫిట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? కాంట్రాక్ట్ ప్రైస్ లో నుంచి టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ తీసేయాలి. సో కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి 32,50,000 అన్న. సో దీనిలో నుంచి మైనస్ టోటల్ కాస్ట్, ఇప్పటిదాకా ఇంకర్ అయిన కాస్ట్ 22,15,000 అన్న. సో అది కాకుండా అడిషనల్ గా ఎంత అవచ్చు అంటే 2,15,000 అన్న. సో మైనస్ చేస్తే కనుక సో 32,50,000 మైనస్ 22,50,000 25 lakhs 5 plus 2,50,000 that equals to 7,50,000 the estimated profit on the contract. Illustration number 3, estimated profit calculation. ఈ క్వశ్చన్ లో సార్ వాట్ ఈస్ ద నాషనల్ ప్రాఫిట్ చెప్పగలమా? వాడు అడగలేదు నేను, బస్ జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. ఎవరైనా చెప్పగలరేమో చూద్దాం. నాషనల్ ప్రాఫిట్ ఎవరైనా చెప్పగలరా? 2 minutes టైం తీసుకుని చెప్పండి. పోనీ ట్రై చేయండి, క్యాలిక్యులేటర్ లో ట్రై చేయండి అందరూ. ఇదే క్వశ్చన్ కి నాషనల్ ప్రాఫిట్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నా? క్యాలిక్యులేషన్ నాషనల్ ఫార్ములా వర్క్ సర్టిఫైడ్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్, అంతే కదా. సో వర్క్ సర్టిఫైడ్ మైనస్ కాస్ట్. వాట్ ఈస్ ద వర్క్ సర్టిఫైడ్ వాల్యూ? 27,50,000 మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. వర్క్ సర్టిఫై చేసిన యొక్క కాస్ట్ మనకి టోటల్ కాస్ట్ తెలుసు. టోటల్ కాస్ట్ నుంచి ఏం మైనస్ చేస్తే వర్క్ సర్టిఫైడ్ కాస్ట్ వస్తుంది? వర్క్ అన్సర్టిఫైడ్ 1,75,000. 22,50,000 లో 1,75,000 మైనస్ చేస్తే మనకు వచ్చే ఖర్చు కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ 4,25,000. 27,50,000 మైనస్ 22,50,000 లో నుంచి 1,75,000 మైనస్ చేస్తే కనుక వాల్యూస్ 20,75,000. 27,50,000 మైనస్ 20,75,000 4,25,000. 4,25,000. So this is the national profit. సో ఈ నాషనల్ ప్రాఫిట్ తెలిసింది, ఎస్టిమేట్ ప్రాఫిట్ తెలిసింది అన్న. సో పిఎన్ఎల్ కి ఎంత వెళ్తుంది అని అడిగితే క్వశ్చన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో మరి జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఫస్ట్ క్వశ్చన్ కదా, అన్ని యాంగిల్స్ చెప్తాను నేను. అమౌంట్ ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ ఎంత అని అడిగాడు అనుకున్నా, పిఎన్ఎల్ కి ఇక్కడి నుంచే పంపిస్తాం, 4,25,000 నుంచి పంపిస్తాం. కానీ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందా? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ జరుగుతున్నా. మనకి చెప్పలేదు క్వశ్చన్ లో. ఫోర్త్ ఫార్ములా అప్లై చేస్తాను. ఏంటో ఫోర్త్ ఫార్ములా? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఈ ఫార్ములా దీనిలో వర్క్ సర్టిఫైడ్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎంత? 7,50,000 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ 21,25,000 బై వాట్ ఇస్ వర్క్ సర్టిఫైడ్ సారీ కాంట్రాక్ట్ ప్రైస్ 32,50,000. క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 21,25,000 డివిజన్ 32,50,000 ఇంటూ 7,50,000 4,90,384 రూపీస్ అన్న. అంటే ఈ రూల్ ప్రకారం మాట్లాడితే మనకు వచ్చిన నాషనల్ ప్రాఫిట్ మొత్తం కానీ ఇంకా ఎక్కువ కూడా పంపించాలన్న. అందుకని ఈ రూల్ ప్రతిసారి అప్లై చేయాలని రూల్ ఏమీ లేదు నా క్వశ్చన్ లో. మన ఎగ్జాంపుల్ ఇక్కడ లేదు కాబట్టి ఒకవేళ నిజంగా అప్లై చేస్తే కనుక క్యాష్ రిసీవ్డ్ బై 21,25,000 బై కాంట్రాక్ట్ ప్రైస్ 32,50,000 వేస్తే 65% సంథింగ్ వస్తుందని, అంటే 4,90,000. అంటే వచ్చిన నాషనల్ ప్రాఫిట్ మొత్తాన్ని కావాలంటే పంపించేయచ్చు. ఇదంతా ఎస్టిమేషన్ కాబట్టి మొత్తం పంపించేసి డబ్ల్యూపీ రిజర్వింగ్ దాయాల్సిన అవసరమే లేదు. ఈ క్వశ్చన్ నిజంగా ఒక అమౌంట్ బి ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ అడిగితే అందుకే క్వశ్చన్ లో మనకి లేదు. క్వశ్చన్ అందరికీ అర్థమైంది? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 క్లియర్ అయినా అందరికి? సే yes or no please. నాషనల్ ప్రాఫిట్ 6,75,000 వచ్చింది సార్. నాషనల్ ప్రాఫిట్ తప్పు వచ్చిందన్న. ఏమన్నా క్యాలిక్యులేషన్ తప్పు చేశానా? ఎవరో చెప్పారా ఇందాక? ఇప్పుడు వర్క్ సర్టిఫైడ్ ఎంతనా? 27,50,000 మైనస్ కాస్ట్ లో నుంచి మైనస్ చేయాలి. అంటే 22,50,000 లో నుంచి 1,75,000 మైనస్ చేస్తే 20,75,000 మైనస్ చేయాలి. 20 అవును మరి 27,50,000 ఎవరమ్మా ఇందాక ఏదో వెరైటీ నెంబర్ చెప్పారు. 20,75,000 మైనస్ చేస్తే 6,75,000 సారీ నాన్న 6,75,000 నాన్న. 675 లో నుంచి 4,90,395 ఎక్కడ పంపించాలి? పిఎన్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. మిగిలిన డబ్బులు ఏం చేయాలి? రిజర్వ్ లో దాచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3. నువ్వు ఇందాక గంగాధర్ అనుకుంటా మంచి క్యాలిక్యులేషన్ చేస్తే 4,50,000 చెప్పాడు. లేదు సార్, నేను కాదు సార్, కౌశిక్. రైట్, నాట్ ఎన్ ఇష్యూ, నో ప్రాబ్లం. కౌశిక్ అర్థమైంది ఇంతకి? గంగాధర్ నీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకో. సార్ గంగాధర్ ఓకే కదా? కౌశిక్ ఓకే కదా? రైట్ అండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 ఓవర్.
ఇంకో క్వశ్చన్ వెళ్దాం. మరి ఎవరికైనా నోటింగ్ కి టైం కానీ సరిపోతే కనుక తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూసుకుని నోట్ చేసుకున్నాను, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 నన్ను ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 చెప్తున్నాను, నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. The following expenses are incurred on a contract. So expense ఖర్చు అయ్యానా, సో వెంటనే మనం లాస్ట్ లైన్ ఫస్ట్ చెక్ చేసుకుంటే you are required to compute the value of work certified, cost of work not certified and notional profit and the contract అని అడుగుతాను. సో ఈ 3 అడుగుతున్నాను అన్న. సో ఏది చేయాలన్నా మనం ఖచ్చితంగా కాంట్రాక్ట్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను కాంట్రాక్ట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాంట్రాక్ట్ అకౌంట్, సో దీనిలో సో మెటీరియల్ పర్చేజ్ చేశారంట. సో టు డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్డ్ 6 lakhs. నేను ప్రతిదీ ఇక్కడ రాసేస్తున్నాను. అలాగే మెటీరియల్ డ్రాన్ ఫ్రమ్ స్టోర్స్, మనకు బయట నుంచి కొన్నాడు, మన గోడౌన్ లో స్టోర్ నుంచి కూడా వాడాడు. ఏది వాడిన మెటీరియల్ వాడినట్టే కదా మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్ ఫ్రమ్ స్టోర్స్ నుంచి వాడిన మెటీరియల్ 1 lakh. అలాగే నెక్స్ట్ వేజెస్ ఖర్చు పెట్టాను అన్న, 2 wages 2,25,000. 2,25,000. నెక్స్ట్ 2 ప్లాంట్ ఇష్యూ అన్న. ప్లాంట్ అంటే ఎసెట్ నా, ప్లాంట్ అండ్ మిషనరీ. సో మిషనరీ మొత్తాన్ని ఎసెట్ కోసం ఖర్చు అన్నా కదా, మిషనరీ మీద ఏం ఖర్చు పెడతాం, డిప్రిసియేషన్ రాయాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓపెనింగ్ ప్లాంట్ ఇక్కడ రాస్తాను. ఓపెనింగ్ ప్లాంట్ ఎంత ఇష్యూడ్ 75, మొత్తం వాడేస్తే కనుక అది డిప్రిసియేషన్ అవుతుంది. ఒకవేళ కొంత వాడితే క్లోజింగ్ ప్లాంట్ ఇక్కడ రాస్తాను. సో బెటర్ ఆఫ్ డిఫరెన్స్ ఇదే డిప్రిసియేషన్ అవుతుంది. సో ఇలా ప్రజెంట్ చేస్తుంటాను, ఎలా ప్రజెంట్ చేసినా తప్పు కాదు. ఓపెనింగ్ మైనస్ క్లోజింగ్ అన్న 2 డిప్రిసియేషన్ ఆఫ్ ది ప్లాంట్ అని రాసిన తప్పు ఏమి కాదు, ఏదైనా ఒకటే. చార్జబుల్ ఎక్స్పెన్సెస్ 2 chargeable expenses, some direct expenses is 75,000. ఇంకా ఖర్చులు apportioned expenses, apportioned indirect expenses. ఒక ఆర్గనైజేషన్ లో కొన్నిసార్లు ఎక్స్పెన్సెస్ ని ఒక్కొక్క కాంట్రాక్ట్ కి అపోర్షన్ కూడా చేస్తాం. లైక్ డిపార్ట్మెంట్స్ లో మనం నేర్చుకున్నాం, ఒక ఖర్చుని ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేయకపోతే అపోర్షన్ చేస్తాము అని. అపోర్షన్ ఎక్స్పెన్స్ 25,000. సో ఇవి నా ఖర్చులు ఇచ్చాను. అవి కాకుండా ఇంకా ఏమున్నాయంటే కాంట్రాక్ట్ వాస్ ఫర్ 20 lakhs. ఇక్కడ జస్ట్ ఇక్కడ మనం రాసేది ఓన్లీ WAP రాయాలండి, కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వలేదు. వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్. సో ఇన్ఫర్మేషన్ రాస్తాను, కాంట్రాక్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 20 lakhs అంట. Commenced on 1st January 2018. The value of the contract work completed and certified up to 30th November. జనవరి నుంచి నవంబర్ వరకు వర్క్ ని సర్టిఫై చేశాను. వర్క్ సర్టిఫైడ్ ఈక్వల్స్ టు 13 lakhs. నెక్స్ట్ ఆఫ్ విచ్ 10,40,000 రిసీవ్డ్ ఇన్ క్యాష్. సో క్యాష్ ఎంత వచ్చిందంటే అంటే 13 lakhs లో మనకి డబ్బులు ఇచ్చాను. కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తాను కదా, 10,40,000. The balance being held as a retention money మనకు ఆల్రెడీ క్లియర్లీ తెలుసు. The value of work completed subsequent to the architect certificate but before 31st December 60,000. అన్న సర్టిఫై చేసిన తర్వాత కూడా ఖర్చు చేసేది అంటే వర్క్ అన్సర్టిఫైడ్ అంట. వర్క్ అన్సర్టిఫైడ్ తర్వాత ఎంత ఖర్చు పెట్టాడంట, 60,000 ఖర్చు పెట్టాడంట. నెక్స్ట్ there was also laying in the site materials value 40,000. సైట్ లో క్లోజింగ్ మెటీరియల్ ఉండిపోయిందంట. మనం కొన్నాము, స్టోర్ లో రాసాం, కానీ మొత్తం వాడలేదండి. వాడకపోతే తీసేయాలి కదా. సో క్లోజింగ్ మెటీరియల్ ఎంత వాడితే అంతే కదా మన కాంట్రాక్ట్ లో రాయాలి. సో ఎంత మెటీరియల్ వాడలేదంటే వాడు 40,000 వాడలేదంట. సో కాబట్టి క్రెడిట్ చేశాను ఆటోమేటిక్ గా 6 + 1 7, 7 - 40 అంటే దాని అర్థం 6,60,000 మెటీరియల్ వాడాడు అని అర్థం. నెక్స్ట్ there is also laying on the site materials value of 40,000. Estimated the value of plant 31st December is 30,000. అన్న మళ్ళీ ప్లాంట్ కూడా క్లోజింగ్ ఇచ్చాను, క్లోజింగ్ ప్లాంట్. సో ఓపెనింగ్ 75,000 ఇష్యూ చేసాం, కానీ క్లోజింగ్ లో దాని వాల్యూ 30,000 ఉందంట. అంటే ఎంత ప్లాంట్ వాడా అంత మిషన్ ఎంత డిపాజిట్ అయింది, 45,000 అన్న. సో ఈ రెండు రాకుండా డైరెక్ట్ 45,000 కూడా రాయొచ్చు. రైట్ అని ఈ రెండు కూడా కాస్ట్ లో పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ రాశాను కదా, ఇది ఇన్కమ్ అనుకోకండి, ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ఇది నా క్వశ్చన్ ఇచ్చి కంప్యూట్ ది వర్క్ సర్టిఫైడ్, కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్, వాల్యూ వర్క్ సర్టిఫైడ్ అన్నారు. వాల్యూ వర్క్ సర్టిఫైడ్ వాడే ఇచ్చారు. వర్క్ సర్టిఫైడ్ ఈక్వల్స్ టు 13 lakhs. వర్క్ అన్సర్టిఫైడ్ ఈక్వల్స్ టు 60,000. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. సో దీని నుంచి మనం ఏం కనబడచ్చు, ఇంకా నాషనల్ ప్రాఫిట్. నాషనల్ ప్రాఫిట్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి జాగ్రత్తగా. 13 lakhs ప్లస్ 60,000 ప్లస్ 40,000 ప్లస్ 30,000 మైనస్ ఎక్స్పెన్స్ అన్ని వరుసగా మైనస్ చేస్తే 6 lakhs మైనస్ 1 lakh మైనస్ 2,25,000 మైనస్ 75,000 మైనస్ 75,000 మైనస్ 25,000, 3,30,000. The notional profit of the contract is 3,30,000. So అడిగిన క్వశ్చన్ అదే కదా. కంప్యూట్ ది వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. అసలు కంప్యూట్ చేయాల్సిన అవసరం లేదు, వాడే ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఇస్ 13 lakhs.
కాస్ట్ ఆఫ్ వర్క్ నాట్ సర్టిఫైడ్ అన్నాడు. సో ఇది కూడా యూజెస్ థింగ్, ఎందుకంటే అది కూడా వాడే ఇచ్చాడు, వర్క్ నాట్ సర్టిఫైడ్. నోషనల్ ప్రాఫిట్, నోషనల్ ప్రాఫిట్ 3,30,000. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్ లో మనం ఇంకా ఏం అడగలేదు, వాట్ ఈస్ అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ టు P&L ఎంత అని అడగలేదు నన్ను. కాస్టింగ్ P&L ఇలా అడిగితే అది కూడా మనం చెప్పొచ్చానా, ట్రై చేద్దాం. సో జస్ట్ అడగలేదు, ఈ పాయింట్ తో క్వశ్చన్ అయిపోయింది. అయినప్పటికీ అడిషనల్ గా జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఎగ్జామ్ లో అడిగితే కనుక ఏం చేయాలో చూద్దాం. 3,30,000 ఉంది నేను మనకి ప్రాఫిట్, నేషనల్ ప్రాఫిట్. దీని నుంచి P&L కి ఎంత, రిజర్వ్ ఎంత రాయాలి, WIP రిజర్వ్ ఎంత, ఈ రెండు మనకు కనిపెట్టాలి. సో ఇది కనిపెట్టాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, వర్క్ సర్టిఫికేట్ పర్సెంటేజ్ కావాలి. సో 13 lakhs out of 20 lakhs into 100. 13 lakhs out of 20 lakhs అంటే వర్క్ సర్టిఫైడ్ as a percentage on contract price. 13 division 20 0.65 అంటే దాని అర్థం 65%. నన్ను 65% అంటే థర్డ్ రూల్ గుర్తుందా? సో థర్డ్ రూల్ ఏంటన్నా, 2/3 of national profit into cash received by work certified ఫార్ములా అప్లై చేయాలి. వాట్ ఇస్ ద 2/3 into national profit 3,30,000 into cash received? What is the cash received? Question law 10,40,000 by cash received by work certified is 13 lakhs. 3,30,000 into 2 division 3 2,20,000 into ఈ పర్సంటేజ్ కింద మారుస్తున్నాను నేను, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. 10,40,000 into 13 lakhs. 80%, 0.8 వచ్చిన అర్థం. అంటే నువ్వు వచ్చిన ప్రాఫిట్ లో 2/3 కట్టడమే వాల్యూ తగ్గిపోతుంది, మొత్తం ప్రాఫిట్ రికగ్నైజ్ చేయకుండా. మళ్ళీ క్యాష్ బేస్ అన్న వాళ్ళు మొత్తం క్యాష్ ఇవ్వరు కాబట్టి ఇంకా తగ్గిపోతుంది. అంటే 2,20,000 into 80% అని అర్థం. అంటే సింపుల్ గా 1,76,000 మాత్రమే P&L కి వెళ్తుందన్న 3,30,000లో. 1,54,000 ఏమో రిజర్వ్ కింద దాస్తాను. ఇది క్వశ్చన్. ఒకవేళ అడిగితే కనుక ఫుల్ లెంత్ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. ఎనీ డౌట్స్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? యశ్వంత్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 4 అర్థమైందా? అర్థమైంది సార్. రైట్ నా. సరే ఇంకో క్వశ్చన్ చేద్దామా మరి? క్వశ్చన్ నెంబర్ మా ప్రాక్టీస్ క్వశ్చన్ వర్క్ కూడా ఇస్తున్నాను, హోంవర్క్ జాగ్రత్తగా. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 2 కంప్యూటర్ కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ఆఫ్ ప్రాఫిట్ అని సేమ్ ఇందాక చేసిన మోడల్ క్వశ్చన్ అని అది మీరు కంప్లీట్ చేయండి. అలాగే 3 and 4 నేను చెప్తాను, తర్వాత చెప్తాను. ప్రాక్టీస్ క్వశ్చన్ 2 ఒకటి చేయండి నన్ను ఇంట్లో. అలాగే మనం ఇప్పుడు సరే మిగతా క్వశ్చన్ సేవ్ చేసినా కొంచెం టైం తీసుకుంటుంది, మనం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ సెషన్ ఎక్కడితో ఎండ్ చేస్తాను నేను. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మా అందరికి క్లాసు పర్వాలేదమ్మా, ఇలా బాగానే అర్థమవుతుందా, లేదంటే మనం లాక్డౌన్ తర్వాత చెప్పుకుందామా? బాగానే పర్వాలేదు సార్, బాగానే అర్థమవుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, నీట్ గా చెప్తాను. ఒకవేళ నోట్స్ రాసుకోవడం కానీ ఇబ్బంది అయితే చెప్పాను కదా, మీరు దయచేసి మళ్ళీ ఒకసారి వీడియో అప్లోడ్ చేశాక దానిలో చూసి రాసుకోండి.